సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కోతి సంపత్ రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే వార్డులో మౌలిక వసతుల కల్పనకు అహర్నిశలు శ్రమిస్తానని స్పష్టం చేశారు. వార్డులో డ్రైనేజ్ సమస్యలు, త్రాగునీటి కొరత లేకుండా సమగ్ర అభివృద్ధి కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించిన ఆయన వార్డు ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సమాన న్యాయం చేస్తూ వాటిని అభివృద్ధి పదంలో నిలుపుతానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్నారని, ఈ మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపాలిటీలో ఎగిరేది కాంగ్రెస్ జెండా అని ధీమా వ్యక్తం చేశారు. ఎల్లప్పుడూ ప్రజల వెన్నంటి ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో హుజూర్నగర్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల అభివృద్ధికి గీటురాయని పేర్కొన్న ఆయన ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి కోతి సంపత్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సిపిఐ సిపిఎం పార్టీలు బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 25వ వార్డు నుంచి కోతి సంపత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. హుజూర్నగర్లోనే అన్ని వార్డుల కంటే అత్యధిక మెజార్టీతో కోతి సంపత్ రెడ్డి గారిని గెలిపించాలని, అదేవిధంగా గతంలో చూసినాం యువకుడు మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా పనిచేసినాడు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించేటటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి. అతనికి తోడుగా మనందరం ఉన్నాం కాబట్టి ఈ ఎల్లమ్మ తల్లి గుడి కానించే మన యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతోటి సంపత్ రెడ్డి గారిని హుజూర్నగర్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హుజూర్నగర్ 25వ వార్డు ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఉత్తమ్ కుమార్ గారి భాగస్వామ్యంలో మరి అభివృద్ధి కొరకు మీరు అందరూ కూడా కలిసి కట్టుగా మరి కోతి సంపత్ రెడ్డి గారి హస్తం గుర్తు పైన భారీ మెజార్టీతో తీసుకొచ్చినట్టయితే ఈ యొక్క 25వ వార్డులో హుజూర్నగర్లోనే అత్యధికంగా అభివృద్ధి చేసినటువంటి వార్డుగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంపత్ రెడ్డి గారు చేపడతారు. మరి అదేవిధంగా మిత్రులు చెక్కల వీరయ్య గారు కూడా మరి గతంలో ఈ వార్డు నుంచి మరి అది గెలిచినప్పుడు అనేక కార్యక్రమాలు చేసింది. తర్వాత మరి ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే హుజూర్నగర్ని అభివృద్ధికి వ్యతిరేకంగా తయారైంది కాబట్టి ఒక్క ఓటు టీఆర్ఎస్కి వేసినా కూడా అది మురిగిపోయినట్టే. కాబట్టి హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున ప్రార్థిస్తాను. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా 25వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోతి సంపత్ రెడ్డి గారి గెలుపు కోసం మరి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో ఈ వార్డుకు సంబంధించినటువంటి అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి గతంలో హుజూర్నగర్ 4 ఏళ్లలోనే విధ్వంసమైనటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి పరిస్థితులలో మరి పెద్ద ఎత్తున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కాంక్షతోటి మరి అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి మొదలుపెట్టినటువంటి ఇళ్లని దాన్ని ఒక డంపింగ్ యార్డ్గా మార్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2500 ఇళ్లని పునర్నిర్మాణం చేసి మార్చి తర్వాత అందులోకి పోవటానికి, అందులో నిరుపేదలైనటువంటి మరి పేద ప్రజలకు ఆ ఇళ్ళు ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా మరి అనేక మన యొక్క మిషన్ భగీరథ కార్యక్రమంలో రోడ్లన్నిటిని కూడా మొత్తం తవ్వేసి ఆ యొక్క కాంట్రాక్టర్ని కూడా పైసలు తీసుకొని తిరిగి రోడ్లే. ఈరోజు హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా సిపిఐ సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి గారి ఆశీస్సులతో నేను 25వ వార్డులో పోటీ చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఈరోజు ప్రచారంలో భాగంగా గౌరవ మాజీ గ్రంథాలయ జిల్లా అధ్యక్షులు, అలాగే ప్రస్తుత కబడ్డీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు అల్లం ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మా మిత్రుడు సోదరుడు మాజీ 23వ వార్డు కౌన్సిలర్, ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంతం మీద ఉన్న సమస్యలపై పట్టు ఉన్న వ్యక్తిగా వారితో కలిసి ఈరోజు ప్రచారం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. గత 5 రోజులుగా జరుగుతున్న ప్రచారంలో 25వ వార్డు ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఇదే ఆశీర్వాదంతో రేపు 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో చేతి గుర్తుపై సీరియల్ నెంబర్ 4 చేతి గుర్తుపై హస్తం గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ
ఎంత మెజారిటీతో గెలిపిస్తే మంత్రి గారి దగ్గర ఈ సమస్యలపై ప్రజల స్పందన ఉందని చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి అందరి సహాయ సహకారాలు నాపై ఉంచి, వారి ఆశీస్సులు మొత్తం నాపై ఉంచి భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని చెప్పి మరొకసారి మీడియా పూర్వకంగా ప్రజలందరి సమక్షంలో, పెద్దల సమక్షంలో కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.